వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుమ్మడికాయ పప్పు ఎలా వండుకోనో వీడియోలు చూపెడతా. ముందుగానే ఒక గుమ్మడికాయ తెచ్చుకోవాలి. ఇది తెచ్చుకొని శుభ్రంగా కడిగి పై పొట్టు తీసి చిన్న ముక్కలు కోసుకోవాలి. కందిపప్పు ఉడకబెట్టుకోవాలి. ఇందులో కావాల్సినవి ఒక టమాటా, క్యారెటు, ఎండుమిర్చి, వంకాయ, బెండకాయ, పచ్చిమిర్చి, నిమ్మకాయ అంత బెల్లము, ఒక ఉల్లిగడ్డ. ఇప్పుడు ఇవి కోసి రెడీ పెట్టుకున్న తర్వాత మనం ఎలా పప్పు వండాలనో చూపిస్తాం వీడియోలో. వండు పెట్టినాం, స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాం. అందులో 2 చెంచాల నువ్వుల నూనె పోసుకున్నాం, 1 చెంచాడు పోపిత్తులు, పిరికెడంతా కళ్యామాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసుకున్నాం. చెంచాడు పసుపు, 1 చెంచాడు కొబ్బరి, 1/2 చెంచాడు ఇంగు. మొత్తం దూరగా గోలించుకోవాలి. నిమ్మకాయ అంతా బెల్లం వేసుకోవాలి, వంకాయ వేసుకోవాలి, టమాటా వేసుకోవాలి, క్యారెట్ వేసుకోవాలి, బెండకాయ వేసుకోవాలి, గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి. గుమ్మడికాయ ముక్కలు వేసుకున్నాం. చెంచాన్నర కారపొడి వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి. మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇది ఇందులో కలుపుకున్నాం. ఈ మనం మొట్టమొదలే పప్పు చింతపండు కలిపినది ఇందులో పోసుకోవాలి. పప్పు చింతపండు చారు ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని 20 నిమిషాలు మరిగించుకోవాలి. గుమ్మడికాయ పప్పు చారు ఇలా మరుగుతున్నది. దీన్ని మధ్య మధ్యన ఒకసారి కలుపుకోవాలి. పప్పు చారు చాలా రుచిగా ఉంటుంది. ఈ గుమ్మడికాయ పప్పు చారు. గుమ్మడికాయ పప్పు చారు రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. పప్పు చారు చాలా రుచిగా ఉంటుంది. ఈ గుమ్మడికాయ పప్పు చారు.